18 మంది సిద్ధులు ఎవరు, వారి మహిమలేమిటి? మనమందరం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నమస్కారం మిత్రులారా. ఈరోజు మనము తమిళ సిద్ధ సంప్రదాయంలోని 18 మంది మహాసిద్ధుల గురించి తెలుసుకుందాం. సిద్ధులు అంటే సాధారణ మనుషులు కాదు. యోగం, ధ్యానం, తపస్సు ద్వారా పరమ జ్ఞానాన్ని పొందిన మహానుభావులు. వీరు ప్రజల్లో ఆరోగ్యము, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ప్రకృతి రహస్యాలను ప్రపంచానికి అందించారు. మొదటి వారు అగస్త్య సిద్ధర్. ఈయన సిద్ధుల్లో మొదటి గురువుగా భావిస్తారు. సిద్ధ వైద్యానికి ప్రతామహుడు. రెండో ఆయన నందిదేవర్. ఈయన పరమశివుని శిష్యుడు, అనేక సిద్ధులకు గురువు. మూడో ఆయన తిరుమలర్. ఈయన తిరుమంత్ర అనే మహాగ్రంథాన్ని రచించాడు. యోగం, శివతత్వాన్ని బోధించాడు. బోగర్. ఈయన నాలుగో ఆయన. పళని మురుగన్ నవపాషాణ విగ్రహాన్ని తయారు చేశాడని సంప్రదాయం చెబుతుంది. రసవాదంలో ప్రసిద్ధుడు. కొంగనర్. ఈయన ఐదో ఆయన. మూలికలతో అనేక రోగాలకు వైద్యం చేశాడు. కొర్కర్. ఈయన ఆరో ఆయన. హఠయోగలో మహాసిద్ధుడు. హిమాలయాల్లో తపస్సు చేశాడని చెబుతారు. కరువూరర్. ఈయన ఏడో ఆయన. ఈయన ఆలయ నిర్మాణం, శివభక్తి, యోగంలో ప్రసిద్ధుడు. యుడైఖడర్. ఈయన ఎనిమిదో ఆయన. జ్యోతిష్యం, ప్రకృతి రహస్యాలలో గొప్ప జ్ఞాని. సటైముని. ఈయన తొమ్మిదో ఆయన. యోగము, సిద్ధ వైద్యం గురించి అనేక గ్రంథాలు రచించాడు. మచ్చముని. ఈయన పదో ఆయన. ధ్యానం, ప్రాణమయ సాధనను బోధించాడు. సుందరనందన్. ఈయన 11వ ఆయన. భక్తి, ఆత్మజ్ఞానము ద్వారా మోక్ష మార్గాన్ని చూపించాడు. రామదేవర్. ఈయన 12వ ఆయన. ఆయుర్వేదం, సిద్ధ వైద్యానికి సేవ చేశాడు. కమలముని. ఈయన 13వ ఆయన. ధ్యానం ద్వారా ఆధ్యాత్మికాన్ని బోధించాడు. పంబాటి సిద్ధర్. ఈయన 14వ ఆయన. సులభమైన పాటల ద్వారా ఆధ్యాత్మిక సత్యాలను ప్రజలకు చెప్పాడు. కొదంబై సిద్ధర్. ఈయన 15వ ఆయన. వైరాగ్యం, భక్తి జీవనాన్ని బోధించాడు. పూర్ణకేసర్. ఈయన 16వ ఆయన. మూలికల వైద్యం, యోగంలో ప్రసిద్ధుడు. ధన్వంతరి. ఈయన 17వ ఆయన. ఆయుర్వేద దేవుడుగా పూజిస్తారు. ఆరోగ్యానికి ప్రతీక.
పతంజలి మహర్షి. ఈయన 18వ ఆయన యోగ సూత్రాలను రచించి యోగాన్ని ప్రపంచానికి అందించాడు. ఈ మహాసిద్ధులు తమ జీవితాన్ని మానవాళి శ్రేయస్సుకు అంకితం చేశారు. వీరి బోధనలు నేటికి లక్షల మందికి స్ఫూర్తి నిలుస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు మిత్రులు. ఇది ఎవరిని నొప్పించడానికి చేసిన వీడియో కాదు.